గవర్నమెంట్ మరి మీరు ఎట్లా అంటున్నావు? సార్ ఏమంటున్నావు? నేను ఇచ్చిన అన్న ఎవ్వరు ఎలక్ట్రికల్ ఇయరన్నా పెట్టుడే గొప్ప నా ఎలక్ట్రికల్ పెట్టేది మాట్లాడదు ఎక్కడ నాకు అర్థం కాదు. సామెలు ఉడికిన గొప్ప ఎందుకు మాట్లాడదు ఎక్కడ నువ్వు పెట్టేది ఓట్ల కోసం పెడతావు అంటే మిమ్మల్ని మీరున్నారన్నా మీరు ఒక జడ్పీ చైర్మన్ గా ఉన్నప్పుడు మీ ఉన్నప్పుడే అది ఓపెన్ చేశారు రాధాకిషోర్ కుమార్ గారు ఓపెన్ చేసినప్పుడు అక్కడ పేరు ఎట్లా ఉందన్నా? నేను చెప్తా ఆ రోజు ఫౌండేషన్ స్టోన్ వేసే రోజు ఫౌండేషన్ స్టోన్ డేట్ ఇచ్చిన తర్వాత నాకు వీలు కాక నేను వస్తలేను అని అంటే మీరు చేసుకోండి అని అంటే వారు చేసుకున్నప్పుడు వారు ఫౌండేషన్ వేసింది కాబట్టి వారి పేరు పైన వచ్చింది. ఈ ఓపెనింగ్ కి నేను వస్తున్నా కాబట్టి నా పేరు ఫౌండేషన్ నెక్స్ట్ అన్న లెవెల్ మంత్రస్వామి ఉండాలి కదా మొత్తం కిందకి రాజ్యాంగంలో ఒకటి మీరు ఆలోచన చేయండి. రాజ్యాంగంలో సర్పంచ్ తర్వాత ఎంపీటీసీ తర్వాత మళ్ళీ జెడ్పీటీసీ ఉంటుంది, ఎంపీపీ ఉంటుంది, ఎంపీపీ తర్వాత ఎమ్మెల్యే ఉంటారు. ప్రోటోకాల్ ఓకే అన్న నువ్వు కాదన్నా అక్కడ చూడన్నా నేను చెప్తున్నా ఆ విధంగా చేసిరంటే ఆ రోజు జరిగినట్టు సప్పుడే కొక్కున్నారు. ఇలా అనగానే బలవంతంగా వస్తా నేను చేస్తా మీరు ఏం చేస్తారో చేసుకోరు ఏం చేస్తారు అన్నట్టే ఉందన్న. అక్కడ నా పేరు ఇప్పుడు అట్లే ఉందన్న పరిస్థితి ఎట్లుందన్న? బాలరాజ్ ఇప్పుడు ఆడ నా పేరు ఉండి నా పేరు కింద ఎమ్మెల్యే పేరు ఉందా లేకుంటే ఎమ్మెల్యే పేరు అన్న? మీ పేరు కింద మొత్తం మీద ఏది తెలుసు అన్న? మూడో పేరు మీద మీ పేరు మొత్తం నాలుగో నెంబర్ మీద ఉందన్న. ఎందుకుంది నా ఫండ్స్ అని ఎందుకుంది మీరు ఆలోచన చేయండి. అది రాజ్యాంగం ప్రోటోకాల్ కాబట్టి ప్రోటోకాల్ అట్లుంది. వారిని శంకుస్థాపన చేసుకోమన్నాం కాబట్టి వారి పేరు శంకుస్థాపన పైన వచ్చింది, నాది ప్రోటోకాల్ వచ్చింది. శంకుస్థాపన ఏదన్నా ఏఈ గారు కూడా చెప్తున్నారు అన్న. ఏఈ గారు చెప్పినప్పుడు ఏంటంటే మీరు దాన్ని కూడా తిట్టిరని తెలుసు. ఎట్లా పెట్టిరని నేను ఇట్లా మాట్లాడుతున్నా. మీరు అది పద్ధతి కాదన్న. మీరు ఏం చెప్తున్నా మీరు పద్ధతే కాదు మీరు చేసేది. ఏది ఇప్పుడు అంటే మీరేంటంటే మీ పేరు కోసం మరి అట్లా వేసుకొని పోవడం అయితే పద్ధతి కాదన్న. నా పేరు ఏం పూర్తయిందన్న? మీరు ఫండ్ నుంచి వేసిరన్నారు ఏం పూర్తయిందన్న? మొత్తం పూర్తే కాలేదన్నా? కనీసం కనెక్షన్ కూడా కాలేదన్నా? అది ఒకటి చెప్తాను. ఇప్పుడు 18 lakhs ట్యాంకు ఓకే 18 lakhs నేను పెట్టింది ఓన్లీ ట్యాంకు అయితే ఇప్పుడు 4.5 lakhs కూడా ఎక్స్ట్రా ఏ గారు ఏరి 4.5 lakhs ఎక్స్ట్రా ట్యాంక్ పైప్ లైన్ కోసం కావాలని అన్నారు. అది కూడా ప్రొసీడింగ్ నేను పెట్టిన. ఇప్పుడు మీరు చేసుకోమంటే చేసుకుంటే వదిలిపెట్టేయమంటే వదిలిపెట్టేస్తా. మీ ఊరికి కావాలంటే ఎందుకు రాదన్న? ఇప్పుడు ఇవాళ కాకుండా రేపైనా వస్తుంది రాకుండా ఎందుకు ఉంటుంది? మీరే పెట్టుకుని చేసుకోండి.